నమస్తే అండి. రేవతి దళవాయి. పోయినసారి మనం నట్స్ అండ్ సీడ్స్తో సింపుల్ బ్రేక్ఫాస్ట్ గురించి తెలుసుకున్నామండి. అంత ఖర్చు భరించలేని వాళ్ళు సింపుల్ గింజలతోటి మనము సింపుల్గా బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్లో చాలా తక్కువ రేట్లో దొరికేది ఉలవలండి. చూశారు కదా, ఉలవలతో మనం సింపుల్గా బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. 100 గ్రామ్స్ ఉలవలు తీసుకుందాం. చూసారు కదా, 100 గ్రామ్స్ 100 గ్రామ్స్ అండి. ఇది 100 గ్రామ్స్ ఉంది ఉలవలు. 100 గ్రామ్స్ ఉలవల్లో 52 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటాయండి. 22 గ్రాములు ఏమో ప్రోటీన్ ఉంటుంది. నేను చెప్పాను కదా, వీటిల్లో మొత్తం ప్రోటీన్ రాదండి, తక్కువ వస్తుంది అని. సో 100 గ్రాములు మనం తినలేము, ఒక మనిషి చాలా ఎక్కువ అవుతుంది. 2 మనుషులు కలిసి తినగలుగుతామండి. అప్పుడు మీకు ఒక 2 మనుషుల్లో ఒక 10 గ్రామ్స్ 8 గ్రామ్స్ మనకి నికరంగా మనకి ప్రోటీన్ అందుతుందన్నమాట. సో మిగతా అంతా కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అయితే ఉలవల్లో చాలా మంచి ఫైబర్ ఉంటుందండి. ఇంకొకటి ఫ్యాట్ని తగ్గించే గుణం ఉంటుంది. సో వెయిట్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు ఉలవలు తినటం చాలా ముఖ్యం. ఇదిగోండి, ఈ బౌల్లో ఇలాంటి బౌల్ ఒకటి తీసుకొని ఈ బౌల్లో ఈ ఉలవలు వేసేసి, ఏమన్నా రాళ్ళు ఏమన్నా ఇలాంటివి ఏమన్నా ఉంటే శుభ్రం చేసుకోండి బాగా నీట్గా. చాలామందికి ఉలవలతో ఏం చేసుకోవాలో తెలియదండి. ఉలవలతో చాలా రకాలు చేసుకోవచ్చు మనము. ఈరోజు మనం ఉలవలతోటి ఇడ్లీ, దోశ రెండు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇలా శుభ్రం చేసేసుకోవాలి. శుభ్రం చేసేసుకొని వీటిని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి. ఇదిగోండి, ఇలా శుభ్రంగా కడిగేసి ఉలవల్ని ఇలా నానబెట్టేసుకోవాలి. సాయంత్రానికి మనకి దోశ కానీ అలాంటివి ఏమన్నా కావాలి అనుకున్నప్పుడు ఉదయం నానబెట్టుకోండి. లేదు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కావాలనుకున్న వాళ్ళు ఇలా నానబెట్టేసుకోండి. రాత్రి నానబెట్టేసుకొని ఉదయాన్నే లేచి వీటిని మనం మిక్సీలో వేసుకొని రుబ్బేసి చక్కగా ఇడ్లీ, దోశ వేసుకోవచ్చండి. చాలామంది కూడా బియ్యం వేసుకుంటారండి ఉలవల్లో. ఇడ్లీ, దోశకి నేను 100 గ్రామ్స్ ఉలవలు తీసుకుంటే 50 గ్రామ్స్ బియ్యం వేసుకుంటారు. నేనైతే బియ్యం వేయనండి. ఆల్రెడీ దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. మళ్ళీ బియ్యం వేస్తే మళ్ళీ కార్బోహైడ్రేట్స్ అందుతాయి. అందుకని బియ్యం వేయనండి. నేను చక్కగా ఇలాగే నానబెట్టేసుకుంటాను. చూశారు కదా, ఈ విధంగా ఉలవలు బాగా నానిపోయి చాలా ఉప్పుగా ఇలా అవుతాయి అన్నమాట. ఇలా నలిపితే ఇలా మెత్తగా నానిపోవాలి. ఇలా నానిన ఉలవల్ని మనం మిక్సీలో వేసి బాగా రుబ్బుకుందాం. చూసారు కదా, ఇట్లా అంటే. అయితే రుబ్బుకునేటప్పుడు ఈ నీళ్ళని మాత్రమే వాడుకోండి. ఈ నీళ్లు చాలకపోతే వేరే నీళ్లు యూస్ చేసుకోండి. ఈ నీటిని మాత్రం పారపోయద్దు. ఈ నీటిని మాత్రమే యూస్ చేసుకొని బ్యాటర్ని రుబ్బుకోండి. ఉలవలతో పాటుగా 2 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొద్దిగా ఉప్పు, ఈ 3 వేసి ఉలవల్ని మనము మెత్తగా మిక్సీలో వేసి రుబ్బుకుందాం. ఇలా మెత్తగా రుబ్బేసుకోవాలి. ఇలా రుబ్బుకున్న పిండిని, బ్యాటర్ని మనం ఒకసారి బాగా కలుపుకొని ఇలా మిక్స్ చేసుకొని బాగా నీట్గా ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 4-5 గంటలు దాన్ని అలా వదిలేసేయాలి. అప్పుడు ఫెర్మెంట్ అవుతుంది. మీకు
ఫెర్మెంటేషన్ అవసరం లేదు అనుకుంటే వెంటనే కూడా మీరు దోశలు ఇడ్లీలు వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే కొంచెం బేకింగ్ సోడా కానీ కొంచెం తినే సోడా కానీ వేసుకుంటే కొంచెం మృదువుగా వస్తాయి. అవి వేసుకోకపోతే కొంచెం గట్టిగా ఉంటాయి, అయినా బాగానే ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు. సో నేనైతేనండి 4-5 గంటలు నానబెట్టేసి ఉంచేస్తున్నాను. ఫెర్మెంట్ అయిన తర్వాత నేను ఇడ్లీ ఎలా వేయాలి, దోశ ఎలా వేయాలి నేను చూపిస్తాను. చూద్దామండి 5 గంటలు అయిన తర్వాత పిండి ఎలా ఫెర్మెంట్ అయిందో. వావ్, చూసారు కదండి ఎంత బాగా ఫెర్మెంట్ అయిందో, చూసారా ఎంత బాగా ఫెర్మెంట్ అయింది, చూసారు కదా. ఇలా ఫెర్మెంట్ అయిన పిండిని తినటం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్, గట్ హెల్త్ బాగా ఉంటుందన్నమాట. దీంట్లో ఇంకా వాటర్ అది ఏమి వేయక్కర్లేదండి. ఇలాగే మనం దోశ వేసేసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ. కొంచెం వాటర్ వేసాను, స్ప్రెడ్ చేశాను, అందుకని పల్చగా వచ్చింది అన్నమాట. క్రిస్పీగా చాలా బాగుంది. చూశారు కదా, ఉలవలతోటి ఏ బియ్యము వేయకుండా ఉత్త ఉలవలతోటి మనం ఇడ్లీ, చక్కగా దోశ చేసుకోవచ్చండి. అయితే వీటిల్లోకి మేము రోజు పల్లీ చట్నీలు, కొబ్బరి చట్నీలు ఇవి తినమండి. చక్కగా ఆవకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, చింతకాయ పచ్చడి ఇలాంటివే నంచుకొని తింటాం. సో ఎప్పుడన్నా ఒకసారి పల్లీ చట్నీలు, కొబ్బరి చట్నీలు అవి చేసుకుంటాం. మళ్ళీ అవన్నీ క్యాలరీస్ కదండి. వీటిల్లో అయితే ప్రోబయాటిక్స్ ఉంటాయి అన్నమాట, ఆవకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చళ్ళు. అందుకని ఈ పచ్చళ్ళని మనం ప్రోత్సహిద్దాం. కొబ్బరి చట్నీలు, పల్లీ చట్నీలు తిని విపరీతంగా లావు అవటం కంటే మన పాతకాలం చట్నీలు, ఆవకాయ, ఉసిరికాయ, చింతకాయ ఇవి తినటం వల్లే మనకి ప్రోబయాటిక్స్ అందుతాయండి. చక్కగా ఊరగాయ పచ్చళ్ళు తినొచ్చు టిఫిన్లో. మనం చిన్నప్పుడు ఏం పెట్టారండి మన అమ్మోళ్ళు, మనకు అవే కదా పెట్టింది. పొద్దున్నే టిఫిన్లో ఇడ్లీ చేస్తే మా అమ్మ ఆవకాయ పచ్చడి వేసి పెట్టేది, లేదంటే ఉసిరికాయ పచ్చడి వేసి పెట్టేది. అందుకని చక్కగా ఎప్పుడన్నా ఒకసారి మనం పల్లీ చట్నీలు, కొబ్బరి చట్నీలు చేసుకొని తిందాము. రెగ్యులర్గా మనం ఊరగాయ చట్నీలు తిందామండి. ప్రోబయాటిక్స్ అందుతాయి. మీకన్నా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రేవతి దళవాయి.